సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గణపతి దేవుడిది కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో గణపతి దేవుడి యొక్క కళింగ దండయాత్ర. సో కళింగ దండయాత్ర అంటే గతంలో కళింగ పృథ్వీశ్వరుని అధీనంలో ఈ కళింగ ప్లేస్ అనేది ఉండేదన్నమాట. ఎవరి అధీనంలో అంటే పృథ్వీశ్వరుని అధీనంలో. సో గణపతి దేవుడి సేనాధిపతి అయినటువంటి ఇందులూరి సోమయ్య మంత్రి ఉన్నాడు కదా, ఈయన సేనాధిపతి. అతని నేతృత్వంలో కాకతీయ సేనలు ఈ కళింగ దండయాత్రలో విజయాన్ని సాధించారనమాట. మరి మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే శివయోగసారం అనే రచన ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది. కళింగ దండయాత్రలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు అంటే ఇందులూరి సోమయ్య మంత్రి. ఓకేనా. సో కళింగ ఆక్రమణ కొరకు రేచర్ల రాజనాయకుడు చోడభీముడు అను సేనాపతులు పంపించబడ్డారు. వీరి కళింగరాజు గోదుమర్రాఠీని కళింగ ఆక్రమణ కొరకు రేచర్ల రాజనాయకుడు చోడభీముడు అను సేనాపతులు పంపబడ్డారు. సో ఇందులూరి సోమయ్య మంత్రి ఉన్నాడు కదా, ఆయన కొలను రాష్ట్ర పాలకుడుగా నియమించబడ్డాడు. ఇప్పుడు ఎవరైతే ఈయన కళింగని విజయం సాధించాడో కళింగ దండయాత్రలో, అతన్ని కొలను రాష్ట్ర పాలకుడుగా నియమించారనమాట. అట్లాగే వీళ్ళు ఇంకేం చేశారు అంటే కళింగరాజు గోదుమర్రాఠీని కూడా ఓడించి గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను ఆక్రమించారు. ఎవరు? కాకతీయులు అనమాట. కళింగరాజు యొక్క మూడవ అనియంక భీముడు కాకతీయ సైన్యాలను ఎదుర్కొన్నాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే కళింగపై దండయాత్ర చేస్తారో అప్పుడు కళింగరాజు అయినటువంటి మూడవ అనియంక భీముడు కాకతీయ సైన్యాలను ఎదుర్కొన్నాడు. కానీ ఈ కళింగ దండయాత్ర అనేది గణపతి దేవుడు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట. ఇదే కాలంలో గణపతి దేవుడు అక్కడి రాజ్యాలతో వైవాహిక సంబంధాలు కూడా నెలకొల్పాడు. తన పెద్ద కూతురు అయినటువంటి గణపాంబను కోటరుద్రుడి కుమారుడైన మైనబేతకిచ్చి వివాహం జరిపించాడనమాట. రెండో కూతురు అయినటువంటి రుద్రమాదేవిని నిడదవోలు చాళుక్యరాజు వీరభద్రుడికిచ్చి వివాహం జరిపించాడు. అంటే ఒక కూతురును వచ్చేసి కోటరుద్రుడి కుమారుడికి ఇచ్చారు, ఇంకొక కూతురును వచ్చేసి నిడదవోలు చాళుక్యరాజు వీరభద్రుడికి ఇచ్చాడనమాట. సో వేంగి ప్రాంతాన్ని ఎవరు అంటే ఇందులూరు సోమయ్య. ఇప్పుడు చెప్పాం కదా కళింగను ఎవరైతే జయించారో అతనే ఇందులూరు సోమయ్య వేంగి ప్రాంతాన్ని కూడా జయించాడనమాట. సో చివరికి అనియంక భీముడి అనంతరం అతని కొడుకు మొదటి నరసింహదేవుడి కాలంలో కాకతీయ సైన్యాలు కళింగ వేంగి రాజ్యాలపై దండెత్తి పూర్తి విజయాన్ని సాధించారు. అంటే మనం ఇందాకే చెప్పాం కదా అనియంక భీముడు అనేది కాకతీయ సైన్యాలను ఎదుర్కొన్నాడు అన్నాం కదా. సో అప్పుడు వాళ్ళకి సరైన విజయం రాకపోయినప్పటికీ తర్వాత అనియంక భీముడి అనంతరం అతని కొడుకైనటువంటి మొదటి నరసింహదేవుని కాలంలో ఈ కాకతీయ సైన్యాలు కళింగ మరియు వేంగి రాజ్యాలపై దండెత్తి పూర్తిగా విజయం సాధించారనమాట. మరి గణపతి దేవుడి మిత్రుడైనటువంటి చోడతిక్కరాజు మరణించాడు. ఈ చోడతిక్కరాజు యొక్క కుమారుడే రెండవ మనుమసిద్ధి అనమాట. ఇతను ఏం చేశాడు అంటే తన తండ్రి మరణించిన తర్వాత ఇతను రాజ్యాన్ని కోల్పోయాడు రెండవ మనుమసిద్ధి. సో రెండవ మనుమసిద్ధి తన మంత్రి మరియు ఆస్థాన కవి అయినటువంటి తిక్కన సోమయాజిని గణపతి దేవుడి ఆస్థానానికి సహాయం కోసం పంపాడు. ఎందుకంటే ఇతని తండ్రి మరణానంతరం ఇతను రాజ్యాన్ని కోల్పోయాడు కాబట్టి ఇతను ఏం చేశాడు అని అంటే గణపతి దేవుడి యొక్క సహాయం కోసం ఈయన ఆస్థాన కవి అయినటువంటి తిక్కన సోమయాజిని పంపాడనమాట. సో అప్పుడు గణపతి దేవుడు ఏం చేశాడు అంటే తన సైన్యాన్ని ఎవరి నేతృత్వంలో అంటే సామంత భోజుడి నేతృత్వంలో మనమసిద్ధికి అండగా పంపాడనమాట. కాకతీయ సైన్యాల దాడిలో మనమసిద్ధి శత్రువులు బయ్యన, అక్కనలు హతులయ్యారు. ఓకే, అంటే ఈ సామంత భోజుడి నేతృత్వంలో ఈయన పంపించాడు కాబట్టి అప్పుడు మనమసిద్ధి యొక్క శత్రువులు ఇద్దరు మరణించడం అనేది జరిగింది. తంజావూరు జిల్లాల్లో పల్లెయారులో సామంతభోజుడి సైన్యాలు ద్రావిడ, కర్ణాటక సంయుక్త సేనలను ఓడించాయి. అంటే ఈ సామంతభోజుడు వీళ్ళని ఎవరిని వల్లయారులో ఉన్నటువంటి సైన్యాలు ఉన్నారు కదా, అంటే సామంతభోజుడిని పంపించాడు కదా గణపతి దేవుడు. ఆ సామంతభోజుడు ఏం చేశాడంటే ద్రావిడ, కర్ణాటక సంయుక్త సేనలను కూడా ఓడించారు. మనమసిద్ధి శత్రువైనటువంటి విజయగొండ గోపాలుని కూడా ఓడించాడు. సో రెండవ మనమసిద్ధిని తిరిగి నెల్లూరు తెలుగు చోడ రాజ్యంపై ప్రతిష్ఠింపజేశాడు. ఎప్పుడైతే తన తండ్రి మరణానంతరం ఇతను గణపతి దేవుడి సహాయాన్ని కోరాడో అప్పుడు గణపతి దేవుడు ఏం చేశాడంటే సామంత భోజుడి నేతృత్వంలో మనమసిద్ధికి సహాయం చేశాడనమాట. ఈ సామంత భోజుడు మనమసిద్ధి శత్రువులందరినీ కూడా హతమార్చి మళ్ళీ తిరిగి నెల్లూరు చోడరాజ్యంపై రెండవ మనమసిద్ధిని సింహాసనం మీద కూర్చోబెట్టారనమాట. సో తర్వాత ఏమైంది అంటే ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారనమాట కళింగ దండయాత్రలో. అనంతరం కాకతీయ సేనలు వైదుంబ నాయకుడు అయినటువంటి రక్కసి గంగడిని యుద్ధంలో ఓడించాయి. అంటే వీళ్ళందరినీ రెండవ మనమసిద్ధి శత్రువులను ఓడించిన తర్వాత ఈ కాకతీయ సేనలు వైదుంబ నాయకుడు అయినటువంటి రక్కసి గంగడిని యుద్ధంలో ఓడించాయి. ఈ యుద్ధంలో మనమసిద్ధి సేనాధిపతి అయినటువంటి కాయస్థ గంగయ్య సాహిని పాల్గొన్నాడు. ఇక్కడెవరు పాల్గొన్నారని మనం చెప్పాము, తిక్కన సోమయాజికి సహాయం చేయడానికేమో సామంత భోజును పంపించారు. ఇక్కడ వచ్చేసి వైదుంబ నాయకుడైనటువంటి రక్కసి గంగడిని యుద్ధంలో ఓడించడానికేమో మనమసిద్ధి సేనాధిపతి అయినటువంటి కాయస్థ గంగయ్య సాహిని ఉన్నాడు కదా, ఇతను హెల్ప్ చేశాడనమాట.
సో ఈ కాయస్థ గంగయ్య సాహిని శక్తి సామర్థ్యాలను గుర్తించినటువంటి గణపతి దేవుడు అతడిని తన 72 నియోగాధిపతి అంటే 72 నియోగాలపై పర్యవేక్షణ అధికారిగా ఈ కాయస్థ గంగయ్య సాహినిని నియమించాడనమాట. సో ఇతను నియమించాడు అని మనకి త్రిపురాంతకం శాసనం ద్వారా తెలుస్తుంది. ఇది కళింగ దండయాత్ర గురించి. నెక్స్ట్ ఏంటి అంటే కాకతీయ యాదవరాజుల యొక్క సంబంధాలు. సో గణపతి దేవుడు తన సుదీర్ఘ పాలనలో సమకాలీన యాదవరాజు సింగనతోటి మరియు అతని వారసులతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాడు. అంటే ప్రారంభంలో యాదవరాజులతోటి స్నేహపూర్వకమైన సంబంధాలనే మెయింటైన్ చేసేవాడు గణపతి దేవుడు. తర్వాత యాదవరాజు సింగన కుమారుడు పెర్మాడి దేవుడు ఉన్నాడు కదా, అతని గణపతి దేవుడు కొలువులో కొంతకాలం ఉన్నట్లుగా కూడా పండితుల అభిప్రాయం. అంటే వీళ్ళ మధ్య రిలేషన్ బాగుంది కాబట్టి యాదవరాజు సింగన కుమారుడు పెర్మాడి దేవుడు కూడా గణపతి దేవుడు కొలువులో కొంతకాలం ఉన్నాడనమాట. ఈ పెర్మాడి దేవుడు కాకతీయ చక్రవర్తి అధీనంలో ఉన్న రాజ్య భూభాగాలు నివసిస్తున్నటువంటి బ్రాహ్మణులకు భూదానాలు కూడా చేశాడు. అంటే ఈ పెర్మాడి దేవుడు వీళ్ళ గణపతి దేవుడి కాలంలో ఉండడమే కాకుండా, ఆయన కొలువులో ఉండడమే కాకుండా, సో కాకతీయ చక్రవర్తి అధీనంలో ఉన్నటువంటి రాజ్య భూభాగాల్లో ఎవరైతే బ్రాహ్మణులు నివసిస్తున్నారో ఆ బ్రాహ్మణులకు ఈ పెర్మాడి దేవుడు ఏంటి అంటే భూదానాలను కూడా చేశాడు అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ మనకేంటి యాదవులు అయిపోయిన తర్వాత పాండ్యులైనటువంటి మొదటి జటావర్మన్ సుందర పాండ్యునితో గణపతి దేవుడు యుద్ధం. సో పాండ్యులతో ఇప్పుడు గణపతి దేవుడి యొక్క సేనలో పాండ్యరాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యాదవరాజు తన సేనలను అండగా కూడా పంపాడు. ఎందుకంటే వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి. సో పాండ్యులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యాదవులు కూడా వాళ్ళ సేనలను పంపించారనమాట హెల్ప్ చేయమని గణపతి దేవుడికి. అప్పుడు గణపతి దేవుడు తన పరిపాలన చివరి దశలో మధుర రాజ్యాధిపతి అయినటువంటి పాండ్యరాజుతో యుద్ధం చేశాడు. మొదటి జటావర్మన్ మహాపరాక్రమశాలి. మొదటి జటావర్మన్ ఎవరు అని చెప్పాము? పాండ్యరాజు అనమాట. ఇతడు మహాపరాక్రమశాలి. చోళ సామంత రాజ్యంగా ఉన్నటువంటి నెల్లూరు తెలుగుచోడ రాజ్యాన్ని తన సామంత రాజ్యంగా చేసుకోవాలి అన్న లక్ష్యంతో నెల్లూరు తెలుగుచోడ రాజు అయినటువంటి 2వ మనమసిద్ధిపైకి భారీ సేనలతో దండెత్తారు. అయితే ఇప్పుడు మనకి గణపతి దేవుడు ఏం చేశాడు? నెల్లూరు రాజ్యపాలకుడైనటువంటి 2వ మనమసిద్ధికి సామంత భోజుడి ఆధ్వర్యంలో హెల్ప్ చేశాడు కదా. 2వ మనమసిద్ధిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ ఈ పాండ్యరాజు అయినటువంటి మొదటి జటావర్మన్ ఉన్నాడు కదా, ఇతను ఏంటి అని అంటే ఈ నెల్లూరు తెలుగుచోడ రాజ్యాన్ని తన సామంత రాజ్యంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 2వ మనమసిద్ధిపైకి సేనలతోటి దండెత్తాడనమాట. సో ఇతడి శక్తిని గ్రహించినటువంటి కంచిరాజు విజయగండ గోపాలుడు సామంతరికాన్ని అంగీకరించాడు. అంటే అప్పుడు కంచిరాజు ఉన్నాడు కదా, అంటే ఈయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి అతను ఏంటి అనంటే యుద్ధానికి వెళ్లకుండా సామంతరికాన్ని అంగీకరించాడు కంచిరాజు. సో ఈ ప్రమాదాన్ని గ్రహించినటువంటి 2వ మనమసిద్ధి, అంటే ఇప్పుడు 2వ మనమసిద్ధి సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఈ ప్రమాదాన్ని తను గ్రహించి కాకతీయ యాదవ బాణరాజుల సైనిక సహాయాన్ని కోరాడనమాట. కానీ పాండ్యరాజు ఏం చేశాడు అంటే ద్విముఖ వ్యూహం పన్ని తన సేనను 2 భాగాలుగా విభజించాడు. అప్పుడు 2వ మనమసిద్ధికి హెల్ప్ చేయడానికి కాకతీయ రాజులు యాదవ రాజులు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. కానీ ఈ పాండ్యరాజు ఏం చేశాడంటే ద్విముఖ వ్యూహం పన్ని తన సేనను 2 భాగాలుగా విభజించాడు. ఏంటి అనంటే ఆ 2 సేనలు ఒకటి వచ్చేసి ఒక దళాన్ని కొప్పెర జింగన సేనాధిపత్యంలో కాకతీయ భూభాగాలైనటువంటి ద్రాక్షారామంపైకి పంపాడనమాట. అంటే కాకతీయులు ఇతనికి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తున్న సమయంలో ఇతను ఏం చేశాడంటే కాకతీయ భూభాగం పైకి ద్రాక్షారామం పైకి యుద్ధానికి ఎవరి నేతృత్వంలో పంపాడు అంటే కొప్పెర జంగన నేతృత్వంలో పంపాడు పాండ్యరాజు. కానీ కాకతీయ సేనలు చేతిలో ఓడినటువంటి కొప్పెర జింగడు గణపతి దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. అంటే ఈ ద్రాక్షారామం పైకి పంపించినా కూడా ఆ యుద్ధంలో కాకతీయ సేనలే గెలిచాయన్నమాట. సో ఈ కొప్పెర జింగడు ఏంటి అంటే గణపతి దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. మరి ఇంకొక సైన్యం ఉంది కదా, 2వ సైన్యము. ఆ 2వ సైన్యాన్ని ఏం చేశాడంటే మనమసిద్ధి రాజ్యమైనటువంటి నెల్లూరు పైకి దండెత్తింది. అప్పుడు పాండ్యసేనులు జటావర్మన్ వీరపాండ్యుడి నేతృత్వంలో నెల్లూరు సమీపంలో ముత్తుకూరుకు చేరాయి. ఇక్కడెవరి నేతృత్వంలో అని చెప్పాము? కాకతీయుల మీదికేమో కొప్పెరజింగన నేతృత్వంలో, మరియు నెల్లూరు పైకి ఎవరి నేతృత్వంలో పాండ్యసేనలు పంపించాయి అంటే వీరపాండ్యుడి యొక్క నేతృత్వంలో నెల్లూరు సమీపంలోని ముత్తుకూరుకి చేరాయి. ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో కాకతీయ సేనలు పరాజయం పొందాయి. ఇక్కడ గెలిచినా కూడా ఇక్కడ పరాజయం పొందాయి. సో ఈ 2వ మనమసిద్ధి చనిపోయాడు. నెల్లూరు అనేది పాండ్య రాజ్యంలో అంతర్భాగం అయిపోయిందనమాట. సో తన 62 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు గణపతి దేవుడు. ఎక్కడ అంటే ఈ ముత్తుకూరు యుద్ధంలోనే ఈయన పరాజయం పాలయ్యాడనమాట.
అట్లాగే మనకి ఇంకా ఏంటంటే గణపతి దేవుడి యొక్క ఘనత. సో ఏంటి అని అంటే ఈ గణపతి దేవుడు రామప్ప, పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులను త్రవ్వించాడు. ఇతడు ఒక గొప్ప చక్రవర్తి, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల రాజు. అంటే ఇవన్నీ కూడా ఇతని యొక్క గొప్పతనాలన్నమాట. ఈయన ప్రజా సంక్షేమానికి, రాజ్య సుస్థిరతకు కూడా చాలా కృషి చేశాడు గణపతి దేవుడు. సో ఆంతరింగిక అల్లర్ల నుంచి, తిరుగుబాట్ల నుంచి, పరదేశీ రాజుల దాడుల నుంచి కూడా కాకతీయ రాజ్యాన్ని సంరక్షించాడు. అట్లాగే వైవాహిక సంబంధాల ద్వారా తన అధికారాన్ని బలోపేతం చేసుకున్నాడు. ఓరుగల్లు కోట నిర్మాణం అనేది పూర్తి చేసింది కూడా మనకి గణపతి దేవుడే. స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. మరి ఈ స్వయంభూ ఆలయ నిర్మాణం ప్రారంభించింది ఎవరు అంటే 2వ ప్రోలరాజు, పూర్తి చేసింది ఎవరు అని అంటే గణపతి దేవుడు అనమాట. మరి గణపతి దేవుడి యొక్క సామంతులు ఉన్నారు కదా, ఆ సామంతులు సేనాధిపతుల్లో ముఖ్యులు ఎవరు అంటే రేచర్ల, మాల్యాల నాయకులు అనమాట. వీళ్ళిద్దరూ కూడా ప్రముఖులు. సో రేచర్ల రుద్రసేనాని విశ్వాసానికి, శౌర్యానికి ప్రతిరూపం. ఈ రేచర్ల రుద్రుడు ఏం చేశాడంటే క్లిష్ట సమయాల్లో కాకతీయ రాజ్యం అంటే మీకు తెలుసు కదా, సో యాదవరాజు జైతుగి వీళ్ళని గణపతి దేవుణ్ణి బంధించినప్పుడు ఈ రేచర్ల రుద్రుడే కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం కాకుండా కాపాడాడనమాట. అట్లాగే ఇతడి సేనాని అయినటువంటి రాజనాయకుడు కూడా కాకతీయ రాజ్యానికి విశేష సేవలు అనేది అందించాడు. మరి మాల్యాల సామంతులలో కాకతీయ చక్రవర్తికి అండగా నిలిచిన యోధుడు ఎవరు అంటే మాల్యాల చోడుడు. ఇతని కుమారుడు కాటమ. ఓకేనా. వీళ్ళు ఏం చేశారంటే దివిసీమ, వెలనాడు విజయాలు మనం చెప్పాం కదా, ద్వీపిలు ఉంటారా, ద్వీపి కళాకారు అనే బిరుదులు పొందారని చెప్పేసి ఈ మాల్యాల చోడుడు, అతని కుమారుడు కాటమ కాకతీయ చక్రవర్తికి అండగా నిలిచారనమాట వీళ్ళు దివిసీమ, వెలనాడు విజయాల్లో. అట్లాగే దివిసీమకు చెందినటువంటి జయాప గణపతి దేవుడు కొలువులో చేరి విశిష్ట సేవలను కూడా అందించాడు. అట్లాగే ఈ జయాప గజసాహిని అనే బిరుదును కూడా పొందాడనమాట. మరి జయాప సేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంథాలని సంస్కృతంలో రచించాడు ఈ జయాప సేనాని. ఇందులూరు సోమయ్య మంత్రి ఉన్నాడు కదా, అతను కూడా ప్రముఖుడు అనమాట. అతడు కళింగ దండయాత్రలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే ఇందులూరు సోమయ్య మంత్రి. సో నెల్లూరు తెలుగు చోడరాజు మనుమసిద్ధి గణపతి దేవుడికి మంచి స్నేహితులు కాబట్టి ఈ మనుమసిద్ధికి హెల్ప్ చేయడానికి గణపతి దేవుడు తన సైన్యాలను పంపించాడు. కానీ ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్ప గుడిని కట్టించాడు 1213లో. సహస్ర లింగాలయాన్ని కట్టించాడు. ఈ రామప్ప గుడి ఉంది చూసారా, ఈ రామప్ప గుడి అనేది ఏకశిలా కోవకు చెందిందనమాట. ఓకేనా. సో అది మనకి ఏంటంటే గణపతి దేవుడి యొక్క ఘనత. ఇంకా గణపతి దేవుడి యొక్క మరొక మంత్రి ఎవరు అంటే ప్రోలభీమ నాయకుడు. సో ఇతని బిరుదులు ఏంటి అంటే 6000 దూషక, కంచె చురాకార, ఇవి రెండు కూడా ఈ ప్రోలభీమ నాయకుడి యొక్క బిరుదులు అనమాట. ఈయన ఇంకేంటి అని అంటే కాయస్థ వంశానికి చెందిన, మనం ఇందాక చెప్పాం కదా గంగయ్య సాహిని అని చెప్పేసి, ఈ గంగయ్య సాహిని యొక్క బిరుదు ఏంటంటే మాండలిక బ్రహ్మరాక్షస, రక్కశ గంగ, గండ పెండేర, ఇవి 3 వచ్చేసి గంగయ్య సాహిని యొక్క బిరుదులు అనమాట. ఈ గంగయ్య సాహిని ఎవరు అని అంటే కాయస్థ వంశానికి చెందిన వాళ్ళు అనమాట. సో గణపతి దేవుడి కాలంలో 72 నియోగాధిపతి పదవిని నిర్వహించాడు. చెప్పాం కదా 72 నియోగాలకు అధిపతిగా చెలాయించాడు అని చెప్పేసి అతను. తర్వాత ఇతని కుమారులు ఎవరికి గణపతి దేవుడికి కుమారులు లేకపోవడం వల్ల కుమార్తె రుద్రమాదేవికి అన్ని విద్యల్లో కూడా శిక్షణను ఇచ్చి తన వారసురాలుగా ప్రకటించి పాలనా బాధ్యతల్ని అప్పగించాడు. ఓకేనా. సో గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవుని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి పరిచి విదేశీ వర్తకుల రక్షణ కొరకు అనేక నియమ నిబంధనలతో మోటుపల్లి అభయ శాసనం లేదా దేశీయ కొండాపురం శాసనాన్ని వేయించాడు. ఓకేనా. ఈ మోటుపల్లి ఎక్కడుందంటే మనకి ప్రకాశం డిస్టిక్లో ఉందన్నమాట. సో మోటుపల్లి అభయ శాసనం అమలుపరచడం కోసం సిద్ధయ్య దేవుణ్ణి పంపాడు. అంటే ఈయన ఒక్కొక్క రాజ్యాన్ని డెవలప్ చేయడానికి ఒక్కొక్క మంత్రుల్ని పంపించాడు. అంటే వాళ్ళ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు. వాళ్ళ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ రేపటి క్లాస్లో వచ్చేసి రుద్రమాదేవి గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.